వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హోమ్ సిరీస్. ఈరోజు మనం చేయబోయే డిష్ కట్ట అండి. సో కట్ట తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. కట్టకి కావలసిన పదార్థాలు: చింతపండు, పచ్చిశనగపప్పు, పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆనపకాయ, వంకాయ, టొమాటో, ఉల్లిపాయ, ఇంకా కొంచెం చెక్క, 4 లవంగాలు. అయితే వంకాయ వేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ వంకాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. అయితే ఈ శనగపప్పు ఉంది కదా, దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇదిగోనండి, పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకుందాం. అయితే ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం మళ్ళీ పప్పులో యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఈ వాటర్ని ఒక సైడ్న పెట్టుకుందాం. ఇంకోండి, నేను మిక్సీ వేసాను. పప్పు 3/4 కప్ తీసుకున్నాను ఇందాక. ఇదిగో మిక్సీ వేస్తే ఈ కప్ అయింది. సో ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆనపకాయని ఇదిగోండి ఈ సైజులో కోసాను. సో ఇప్పుడు కూరగాయలు కట్ చేద్దాం. మనం టొమాటో కట్ చేసుకుందామండి. పెద్దగా కట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇటు అన్నీ కలిపి కుక్కర్లో వేస్తాం కాబట్టి అన్నీ ఉడికిపోతాయి. సో అయితే ఈ కట్ట అది ఏదైతే ఉందో ఇది కృష్ణా జిల్లా సైడు డిష్ అండి. అటు కృష్ణా, గుంటూరు సైడ్ బాగా బిర్యానీలో వేసుకుని తింటారు ఇది. సో ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మనం వంకాయలు కూడా కోసుకుందాము. అయితే దీనికి చిన్న టిప్ చెప్తున్నాను, అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వంకాయ కోసుకున్న తర్వాత ఊరికే నీళ్ళలో వేస్తే కండ్రెక్కిపోతాయి కాబట్టి మనం అందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. వంకాయలు కూడా మామూలుగా చిన్నగా మీకు నచ్చిన మీడియం సైజులో కోసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా ఇట్లా పొడుగ్గా కోసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా ఒకసారి కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందామండి. ఆనపకాయ, అయితే సొరకాయ, వంకాయలు, అలాగే ఉల్లిపాయలు, టొమాటోస్, ఇంకా ఇందాక నేను పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయానండి. సో పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకుందాం. ఈలోపు మనం చింతపండులో నీళ్లు వేసుకుని మనం దీన్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇందులో మనం కొంచెం పసుపు కొద్దిగా వేసుకోండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వేయద్దు. కొత్తిమీర కడిగి ముందే పెట్టుకున్నానండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనాకు, చెక్క, లవంగా, సాల్ట్ సరిపడా, ఇంకా కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. కలుపుదాం ఫస్ట్. ఇందులో వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ పప్పులో మిగిలిన వాటర్ కూడా ఉన్నాయండి, మనం అవి కూడా వేసుకుందాం.
ఇందాక ఆల్రెడీ ఉడకబెట్టుకున్నప్పుడు కొన్ని నీళ్ళు ఉన్నాయి కదండి అందులోవి, అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ కూడా ఇవి ములిగేంత వరకు వేయండి. వేసి ఇప్పుడు దీన్ని 3 to 4 విజిల్స్ వేయించి ఉడికించుకుందాం. ఇదిగోండి మనం పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పు చూడండి. అయితే ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీ వేసుకొని, ఈ పచ్చెనగపప్పు ముద్దను కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకుని దీన్ని బాగా కలపండి. పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా, గట్టిగా అయ్యింది కాబట్టి బాగా కలుపుకుందాము. ఇందులో కిందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసును కూడా మనం ఇందులోకి వేసేసుకుందాము. వేసేసానండి. ఒకసారి మళ్ళీ అటు ఇటు తిప్పుకుందాము. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. అయితే ఈ కట్టాలోకి యాక్చువల్లీ ఫంక్షన్స్లో అయితే మీటుకున్న పైన ఫ్యాట్ ఏదైతే ఉందో ఫ్యాట్ కూడా యాడ్ చేస్తారండి. ఫ్యాట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. మరీ చాలా చిక్కగా ఉంది కదా. ఇటు చూడండి, ఇలా నేను తిప్పుతున్నాను కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి మనం పొయ్యి మీద పెట్టుకుని దీన్ని బాగా మరిగించుకుందాము. పెట్టుకుందామండి. చేసుకుని విజిల్ లేకుండా ఇంకొక 10-15 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఇది కొంచెం మరిగే వరకు మనకి ఎట్లా మరుగుతుంది కదా, అప్పుడు దాకా ఉంచుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కట్టా రెడీ అయిపోయింది. అయితే ఈ కట్ట మనం పులావ్లోకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.